అందరికీ నమస్కారం. నేను మీ కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్, గ్లోబల్ హానరీ చైర్మన్, వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్, అలాగే అనేక ఇతర గ్లోబల్ సంస్థలతో, రాష్ట్ర జాతీయ సంస్థలతో జీవితాన్ని ముడిపడి వేసుకునే వ్యక్తిగా మీ ముందుకు వచ్చాను. కారణం, ప్రపంచంలోనే నా భూతో నా భవిష్యత్తి అన్న రీతిలో ఎప్పుడు కని విని ఎరుగినట్టుగా సందర్భంలో మన భాగ్యనగరంలో అతి త్వరలో లాల్ బహదూర్ స్టేడియంలో మన కులదేవత అమ్మవారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దివ్య చరిత్ర పారాయణం వేలాదిగా ఒకేసారి చేస్తూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పుతున్నాం. ఇందుకు కారణం తెలంగాణ రాష్ట్రం ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్, డాషింగ్ డైనమిక్ ఫైర్ బ్రాండ్ నన్ అదర్ దాన్ శ్రీమతి కల్వా సుజాత గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఏ శుభముహూర్తంలో, దివ్యముహూర్తంలో తన ఆలోచనలో ఒక సంకల్పంగా రూపుదిద్దుకున్నట్టుగా ఈ కార్యక్రమం నిజానికి అందులో పాల్గొనడం, నిర్వహించడం, అందులో పాల్గొనడం ఎవరికైనా అది ఒక పుణ్యత, ధన్యత, గణ్యత సిద్ధించేటువంటి ఒక దిశలో సాగుతుందంటూ ఎలాంటి సందేహం లేదు. అయితే మన అమ్మ శ్రీ వాసవి మాత, మన కులదేవత ఇలవేల్పు కూడా అమ్మ పెనుగొండ పట్టణంలో, తూర్పుగోదావరి జిల్లాలో నాడు అనేక మార్లు విశ్వరూప ప్రదర్శన చేశారు. మనకు 102 గోత్రీకులకు, మన ఋషుల గోత్రాలు మనవి, 102 ఋషులకు సంబంధించిన మూలము నుండి మన ఆర్యవైశ్య జాతి ఉద్భవించింది. ఈ సందర్భంలో మనము అమ్మను స్మరించుకునే, అమ్మ పారాయణాన్ని పఠించే ఒక అత్యద్భుత అవకాశము, అదృష్టం వచ్చింది. దాన్ని మనమందరం కూడా అధిక సంఖ్యలో భక్తి భావంతో సద్వినియోగం చేసుకోవాలి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. ఏమిటంటే, ఈ కార్యక్రమం పేరు శ్రీ వాసవి మాత మహాశక్తి మహోత్సవం. శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవం అతి త్వరలో నిర్వహించుకుంటున్నాం. ప్రపంచంలోని ఆర్యవైశ్యులందరూ, అలాగే మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మిగతా అనేక రాష్ట్రాల నుండి కూడా ఆర్యవైశ్యులు వచ్చి పాల్గొని భక్తి శ్రద్ధలతో అపార అచంచల అమోఘమైనటువంటి అమ్మవారిలో భక్తితో ఈ ప్రపంచ రికార్డు చేస్తున్న సందర్భంలో మనందరం అమ్మవారు చెప్పినట్టుగా, అమ్మ ఏమన్నారంటే, మన ఆర్యవైశ్యులం త్యాగానికి, అహింసకు, శాంతికి, అలాగే సమైక్యతకు, అతి ముఖ్యంగా సమాజ సేవకు ప్రతీకలుగా ఉండాలని సందేశించారు. అగ్ని ప్రవేశ సమయంలో విశ్వరూపాన్ని ప్రదర్శించి అమ్మ బోధించిన సూక్తులను నెమరు వేసుకోవడానికి మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులందరిలో ఒక ఐక్యతా భావాన్ని, అలాగే ఒక శక్తిని, ఒక అమోఘమైనటువంటి ఒక అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందడానికి మనము చేసుకుంటున్న ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా సమయానికి విచ్చేసి క్రమశిక్షణతో ఉంటూ మన లాల్ బహదూర్ స్టేడియంలో విశ్వమాత శ్రీ వాసవి దేవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పారాయణాన్ని అందరూ పఠించవలసిందిగా, మహిళలు, పురుషులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ యొక్క ఘనతను వారు కూడా పాలు పంచుకోవలసిందిగా కోరుతూ, మీరందరూ తప్పకుండా వస్తారని, ఘన విజయం సాధింప చేస్తారని, అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా పొంది మనమంతా తరింపజేసేటువంటి దిశలో మనమందరం సాగుతామని భావిస్తూ, ఆశిస్తూ, అభినందనలు కూడా తెలుపుతూ మీ కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్.